అందరి దగ్గర ఉన్న ఫాల్ట్స్ ని సెటిల్ చేద్దాం అనుకుంటున్నాను, మిస్టేక్స్ ని. అంతే హౌస్ అంతటిని ఒక లెవెల్ చేద్దాం అనుకుంటున్నాను. అంతే అంటారు. ఓకే, అంటే కోపంతోనా ప్రేమతోనా? కోపంతో ఎందుకు, అందరూ చిన్నోళ్ళే కదా, నాకంటే అందరికి ప్రేమతోనే. మేము బర్నీ సార్ కూడా ఎవరో ఇద్దరు, బర్నీ గారు, మిగతా అందరూ నాకంటే చిన్నవాళ్ళే కదా ఏజ్ లో. ఎస్, సో అందరినీ ప్రేమతోనే. అందరినీ ప్రేమతోనే. అయితే నేను ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అడుగుతాను, Yeah. ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవాలి. Yeah. ఫస్ట్ ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తారు? ఇమాన్యుయల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తను చాలా జెన్యున్ గా ఉన్నాడు. తను చాలా జెన్యున్ గా ఆడుతున్నాడు, చాలా ఫన్ క్రియేట్ చేస్తున్నాడు, అందరినీ చాలా హ్యాపీగా ఉంచుతున్నాడు, హౌస్ అంతా ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నాడు. హీఈస్ గుడ్ కంప్లీట్లీ. సూపర్. సో మీకు తనలో ఫేవరెట్ ఏంటి ఇమాన్యుయల్లో? అండ్ తన హ్యూమర్ నాకు బాగా ఇష్టం. హ్యూమర్ బాగా ఇష్టం. ఓకే, ఇప్పుడు సర్ప్రైజ్గా మీరు ఏమైనా ఇమాన్యుయల్కి చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు హౌస్ లోపలికి వెళ్ళాక? సర్ప్రైజ్ గా ఎవరికి ఏం చెప్పాలనుకోవట్లేదు, ఎవరిని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ఎవరిని డిస్టర్బ్ చేయాలి? నాట్ ఎట్ ఆల్. సూపర్. అసలు ఇక్కడ జరుగుతుంది కూడా మనం చెప్పకూడదు, వాళ్ళకి వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదా. ఎవరికి ఏం వాళ్ళు ఆడినాయండి, చూద్దాం అంతే అంటారు. ఓకే, సో సంజన గారికి ఏం చెప్తారు? సంజనా గారు కూడా బాగా ఫన్ క్రియేట్ చేస్తున్నారు, క్రేజీగా ఉన్నారు, అల్లరి చేస్తున్నారు, బాగుంది చూడటానికి. ఓకే, అంటే ఫస్ట్ ఒక 3 weeks ఫస్ట్ వీక్లో గుడ్డు దొంగతనం చేసి రిమైనింగ్ 2